రఘురామకృష్ణంరాజు గారితో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ ఎదుటి మాట్లాడుతున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి ఒక ఏదో చెవులో ఏదో మాట్లాడారు అని. అసలు ఏం మాట్లాడారు? రఘురామకృష్ణరాజు గారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు? ఇది ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే వైసీపీ ఎంపీగా గెలిచి వైసీపీ మీద తిరుగుబాటు చేసి ఎన్నో ఇబ్బందులు పడి ఆయన కూడా మొన్న కూడా ఒక కేసు కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, హత్యాయుతం కేసు. ఆయన హత్య చేయబోయారు, నా మీద అక్రమ కేసులు పెట్టి రాజద్రోహం కేసే కాకుండా నన్ను చంపేయడానికి ప్లాన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. అంతేకాకుండా ఆయన్ని ముఖ్యంగా అధికార పార్టీ ఎంపీ అయి ఉండే అధికార పార్టీ మీదే, అదే పార్టీ మీదే ఒక యుద్ధమే చేశారని చెప్పాలి రఘురామకృష్ణరాజు గారు. మరి అలాంటి వ్యక్తి, ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి, మరి ఆయనతో ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారు? అంటే రీసెంట్ గా ఇంకొక మనకి కొంత ఒక వీడియో ఒకటి ట్రోల్ అవుతుంది. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినటువంటి ఒక వీడియో, అంటే మా క్యాస్ట్ అంటే ఆయనకి నచ్చదు, అందుకే ఏమో మరి మాకు ఎటువంటి పదవి ఇవ్వలేదు అని చెప్పి చంద్రబాబు గారి గురించి మాట్లాడినట్టుగా ఒక వీడియో అయితే వైరల్ అయినటువంటి మాట మనందరం చూసాం కూడా. దాని గురించి దాని మీద ఆయన క్లారిటీ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో వీళ్ళిద్దరు మరి ఎందుకని మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడారు, రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెవిలో ఏం చెప్పారు అనేది ఎవరికి అంతు చిక్కటం లేదు. దీని గురించి అంటే మరి ఆయన ఏమన్నా పార్టీ మారే ఆలోచన ఉందా, లేదంటే మళ్ళీ టీడీపీ మీదే ఏమన్నా తిరుగుబాటు చేయాలనుకుంటున్నారా ఏంటి అనేది కూడా చాలా మందికి అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ గతంలో ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా స్నేహంగా ఉండినటువంటి వ్యక్తులు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రఘురామకృష్ణరాజు గారు. కానీ కాలక్రమేణా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్స్ వచ్చేసి అనేక, అంటే ఒకళ్ళంటే ఒకళ్ళు పేరు చెప్తేనే బగ్గుమనేటువంటి పగలు ప్రతీకాలాలు పెరిగిపోయాయి. కానీ ముఖ్యంగా ఆయన్ని ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివ్వకుండా ఇష్టం వచ్చినటువంటి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని కొట్టి చిత్రహింసలకు గురి చేసి ఆయన మీద అనేక కేసులు బనాయించి, రాజద్రోహం కేసులు లాంటివి కూడా బనాయించి రఘురామకృష్ణరాజు గారిని ఇబ్బంది పెడితే ఆయన కూడా అదే తరహాలో ఆయనకు ఉన్నటువంటి సపోర్ట్తో బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద తిరుగుబాటు చేసి నిలబడి ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఉండి ఎమ్మెల్యేగా ఆయన గెలిచి ఆంధ్రప్రదేశ్లో నిలబడ్డారు. మరి ఇప్పుడు ఎందుకని ఆయనతో కలిశారు? అయితే దీని మీద కూడా ఒక చిన్న క్లారిటీ అయితే ఆయన ఇచ్చినట్టుగా తెలుస్తుంది మీడియా మిత్రులకి. ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి తరచుగా రావాలి, అసెంబ్లీ సెషన్స్ కి మీరు హాజరవ్వాలి అని చెప్పి కోరాను. ఆయన వస్తే, అంటే ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో ఉంటేనే బాగుంటుంది అని చెప్పి ఆయన అడిగాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి దీని వెనకాల ఆయన చెప్పింది కాబట్టి మనకేం తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే అసెంబ్లీకి వస్తేనే కదా ఈయన కానీ, రఘురామకృష్ణరాజు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, లేదంటే మినిస్టర్స్ కానీ, ముఖ్యంగా అందరూ కూడా ఆట బాగుంటుంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్ని రఘురామకృష్ణరాజు గారికి కానీ, చంద్రబాబు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎన్నో విధాలుగా ఇష్టం వచ్చినట్టు చేసేసి అంత దారుణమైనటువంటి పరిస్థితులకి తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ గత 5 ఏళ్లుగా వైసీపీ పాలన, జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వాళ్ళ లేకపోతే వాళ్ళని ప్రశ్నించడానికి కుదరదు కదా. అందుకనే వాళ్ళు వస్తే వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడడానికి, ప్రజల ముందు విషయాలు కక్కించడానికి బాగుంటుందని రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి అడిగినట్టుగా తెలుస్తుంది. ఆ సభలో కూడా అంత కిక్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఆ కిక్ వస్తుంది. ఆ కిక్ వస్తుంది. అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, మిగతా రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తులు కానీ, వాళ్ళ పడ్డ బాధ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, ఆయన చేసినటువంటి తప్పులను ఎత్తు చూపించాలని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. మరి దాంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? అవి ఫేస్ చేయడానికి ఆయనకి దమ్ముందా, ధైర్యం ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు చేసినటువంటి అవినీతి అరాచకాల గురించి మాట్లాడే స్థాయి ఆయనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉందా? ప్రతిపక్ష పాత్ర అయితే ఆ స్థాయి అయితే లేదు, కానీ అసెంబ్లీకి అయితే రావచ్చు. ఉన్నది ప్రతిపక్షమే వాళ్ళు కాబట్టి మాట్లాడచ్చు. మేము ఇది కాదు, మేము పాలసీల గురించి వాళ్ళు మేము గొప్ప పనులు చేసామని చెప్పుకోవచ్చు. మన చెప్పే దమ్ము ధైర్యం ఆయనకు ఉందా లేదా అనేది కూడా
రేపొద్దున్న అసెంబ్లీ ఎలక్షన్ సమావేశాల్లో అయితే చూసే అవకాశం కనిపిస్తుంది. రఘురామకృష్ణరాజు గారు మరి చెప్పింది కరెక్టే, ఆయన అయితే చాలా క్లియర్ గా చెప్పారు. మరి అదే చెప్పారా ఇంకేమన్నా చెప్పారా అనేది కూడా తెలియదు, మరి చూద్దాం.